Hello everyone, welcome to Examples. So in this video, I am going to discuss about the syllabus portion for RRB NTPC notification released in 2025 graduate level. సో ఒకసారి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈ గ్రాడ్యుయేట్ లెవెల్కి సిలబస్ ఏ విధంగా ఇచ్చున్నాడో ఒకసారి మనం చూసుకుందాం. బికాజ్ మనం ఏ ఎగ్జామ్ రాయాలన్నా ఫస్ట్ మనకి ఏం చదవాలి ఏం చదవకూడదో క్లారిటీ ఉండాలి. యూ షుడ్ నో వాట్ టు read and what to avoid actually. So that thing is very much important. So మనం కన్ఫ్యూజన్లో ఏది పడితే చదువుకుంటా పోతూ సో యూ కెనాట్ జస్ట్ సింప్లీ రీడ్ అవుట్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్ ఇన్ టు యువర్ లిస్ట్. సో దట్ విల్ బీ ద ఫస్ట్ మెయిన్ రీజన్ టు వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. సో అది మనం టైం అవాయిడ్ చేయకుండా ఉండాలి అంటే మనకి ఏ ఎగ్జామ్కైనా సరే ఆ సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను ఆ సిలబస్ని క్లియర్గా పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయబోతున్నాను. జస్ట్ స్టే ట్యూన్డ్. సో హియర్ మన ఎగ్జామ్ నోటిఫికేషన్ నంబర్ వచ్చేసి 06/2025. సో దీనికి సంబంధించి మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో సిలబస్ ఏదైతే మనకి మెన్షన్ చేసినాడో అది నేను డైరెక్ట్గా నోటిఫికేషన్ నుంచే తీసుకొని మీకు చూపిస్తాను ఇప్పుడు. సో అయితే బిఫోర్ గెటింగ్ ఇన్ టు దాట్ ఒకసారి సిలబస్ చూడడానికి ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు రిమైండ్ యూ అబౌట్ ద ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సో ఈ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఒకసారి చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంది. అది October 21 నుంచి స్టార్ట్ అయ్యి ఉంది మనకి. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి గుర్తుంచుకోండి అందరూ, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి 20th November midnight 23:59 hours అంటే 12 o'clock వరకు ఇచ్చారు. బట్ ఆ లాస్ట్ డే వరకు ఉంటే మనకి మోస్ట్ ప్రాబబ్లీ దోస్ వెబ్సైట్స్ మే నాట్ బి వర్కింగ్ ప్రాపర్లీ. సో మనకి సర్వర్ ఇష్యూస్ అనేటివి వస్తాయి. అయితే కొంతమంది దీనివల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాట్ ఈస్ దిస్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫర్ ద సబ్మిటెడ్ అప్లికేషన్స్. చూసుకోండి, ఇది అప్లికేషన్ ఆల్రెడీ మనం 20th November నాటికి సబ్మిట్ చేసి ఉంటే లాస్ట్ స్టెప్లో మనకి అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది వస్తుంది. ఇన్ కేస్ ఆ రోజు వరకు మనం ఈ 20th November వరకు కనుక ఫీ కనుక పేమెంట్ చేయకపోతే దెన్ యుల్ బి గెట్టింగ్ 2 extra days ఫర్ యూ టు పే దట్ పేమెంట్. సో దాన్ని కన్ఫ్యూజ్ చేసి మీరు 22 లాస్ట్ డేట్ అని అనుకోకండి. దిస్ ఈజ్ లాస్ట్ డేట్ ఓన్లీ ఫర్ ద పేమెంట్. సో లాస్ట్ డే వరకు ఆగి ఆ రష్ అవర్స్లో మీరు మంచి ఛాన్స్ని వదిలేయడం కంటే కుదిరినంత తొందరగా అప్లై చేసుకుంటే మంచిది. డ్యూరింగ్ ద అప్లికేషన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ అప్రోచ్ మీ. ఐ హ్యావ్ ప్రొవైడెడ్ మై మొబైల్ నంబర్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ అప్లికేషన్లో కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ ఇన్ దర్ ఓన్ ఇంట్రెస్ట్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ వెల్ బిఫోర్ ద క్లోజింగ్ డేట్ ఫర్ ద సబ్మిషన్ టు అవాయిడ్ ఎనీ లాస్ట్ మినిట్ రష్. అండ్ ఇక్కడ ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్స్ ఫర్ ఎనీ క్వైరీస్ రిలేటెడ్ టు ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో మనకి 2 మొబైల్ నంబర్స్ అండ్ ఒక మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేసి ఉన్నారు. అండ్ దిల్ రెస్పాండ్ ఇన్ బిట్వీన్ 10 AM to 5 PM ఆన్ ఆల్ వర్కింగ్ డేస్. సో ఇన్ కేస్ మీరు ఈ ఫెసిలిటీని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూద్దాము. సో ద ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫస్ట్ సిబిటి సెకండ్ సిబిటి అని చెప్పి మనకి 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ సిబిటి గురించి మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ డ్యూరేషన్ విల్ బి 90 minutes. అంటే మనకి 1.5 hourకి ఎగ్జామ్ ఉంటుందండి, ఓన్లీ 90 minutes. దీంట్లో 3 subjects మనకి డిఫరెంట్గా ఉన్నాయి. సో జనరల్ అవేర్నెస్ ఈజ్ ద ఫస్ట్ సబ్జెక్ట్, అంటే జిఎస్ అంటే మన జనరల్ నాలెడ్జ్లో like polity, history, geography, economy, general knowledge, current affairs, etc. Everything will come into that. So second వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్, థర్డ్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మ్యాథ్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ రీజనింగ్ టుగెదర్ దే అమౌంటెడ్ ఫర్ 60 questions and each question contains 1 mark, therefore 60 marks, and general awareness will be for 40 marks. So 40 plus 60 total 100 questions into 1, so it will be 100 marks. Time period వచ్చేసి
90 minutes ఉంది. ఒకసారి మీరు చూసుకుంటే ఫర్ ఎవ్రీ క్వశ్చన్ నాట్ ఈవెన్ 1 minute యు ఆర్ గోయింగ్ టు గెట్. 90 minutes ఉంది. 100 questions యూ హ్యావ్ టు అటెంప్ట్. అండ్ ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం పట్టించుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అండి. దిల్ బి నెగిటివ్ మార్కింగ్ అండ్ ఇట్ విల్ బి 1/3. దట్ మీన్స్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్, ఫర్ ఎవ్రీ వన్ రాంగ్ ఆన్సర్ యూ విల్ బి డిడక్టెడ్ బై 1/3 మార్క్స్ ఫ్రమ్ వాట్ ఎవర్ యూ గెట్ ఇట్. అంటే ఇప్పుడు మీరు వరుసగా ఒక 3 మిస్టేక్స్ కనుక చేస్తే మీకు వచ్చిన మార్కులోంచి 1 మార్క్ అనేది తీసేయడం జరుగుతుంది. సో దీంట్లో ఇంకొంచెం ఇంపార్టెంట్ పాయింట్ మనం పట్టించుకోవాల్సింది ఏంటంటే సెకండ్ సిబిటీకి ఏ విధంగా మనకి తీసుకుంటారు, ఎంతమంది షార్ట్ లిస్ట్ అవుతారు అనేది మనకు క్లియర్గా దీంట్లోనే మెన్షన్ చేస్తున్నారు. సో అయితే ఈ సెలక్షన్లో మనకి యాజ్ పర్ ద రిజర్వేషన్ ఉంటుంది అని చెప్తున్నాడు. దాంతోపాటు ఈ ఎగ్జామ్ మొత్తం ఆబ్జెక్టివ్ నేచర్లో ఉంటుందని మనకు మెన్షన్ చేసినాడు. ఆ రిజర్వేషన్ ప్రకారం ఏవైతే కట్ ఆఫ్స్ ఉంటాయో అవన్నీ కూడా చేంజ్గా ఉంటాయి, అందరికీ సేమ్ కట్ ఆఫ్ అయితే ఉండదు. అయితే జనరల్గా ఈ ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్లో మనకి ఫస్ట్ సిబిటీ టు సెకండ్ సిబిటీ 1:15లో తీసుకుంటారండి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు అక్కడ 1000 పోస్టులు ఉంటే 15,000 మెంబర్స్ని సెకండ్ సిబిటీకి వాళ్ళు క్వాలిఫై చేస్తారు. సో సెకండ్ సిబిటీ తర్వాత ఆ ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది మనకి. సో ఇప్పుడు అసలు మన మెయిన్ పాయింట్కి వస్తున్నా అండి. సిలబస్ ఏంటి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వకూడదు అనే క్లారిటీ మనకు ఉండాలి. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్ సబ్జెక్ట్ కాల్డ్ మ్యాథమెటిక్స్. సో కంప్లీట్లీ అండ్ రీజనింగ్, ఈ 2 సబ్జెక్ట్స్ నేను చూస్తాను. సో ఈ మ్యాథమెటిక్స్లో సిలబస్ ఒకసారి మనం చూద్దాం. సో ఇది నోటిఫికేషన్లో ఇచ్చిందండి, యాజ్ ఇట్ ఈస్గా నేను అది కాపీ చేసుకున్నాను. సో దాన్ని కొంచెం నేను ఎలాబొరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నంబర్ సిస్టమ్ అండి. ఎవ్రీథింగ్ అబౌట్ ద నంబర్స్ వీ నీడ్ టు కవర్. సో ఇది అది అని ఉండదు. ఇంకా టైప్స్ ఆఫ్ నంబర్స్ ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, డివిజబిలిటీ రూల్స్ ఏంటి, కొన్ని మల్టిప్లికేషన్ ట్రిక్స్ వస్తాయి, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్ అండ్ ఆల్ అదర్ థింగ్స్. ఇంకొకటని కాదు, యూనిట్ డిజిట్ నంబర్, 10 digit నంబర్, ఎవ్రీథింగ్ వీ నీడ్ టు కవర్ ఇన్ దాట్. సో దిస్ ఈజ్ అబౌట్ నంబర్ సిస్టమ్. దీన్ని మనం కొంచెం ఎలాబొరేట్గా డిస్కస్ చేసుకుంటాము. సో నో నీడ్ టు బాదర్ అబౌట్ ఇట్. సో సెకండ్ వన్ వచ్చేసి డెసిమల్స్, ఫ్రాక్షన్స్. ఇది ఈజీ కాన్సెప్టే, బట్ కొన్ని ఇంపార్టెంట్ రిపీటెడ్ మోడల్స్ ఉంటాయి, వాటిని మనం ఇగ్నోర్ చేసుకోకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్. జనరల్గా మనం వింటూనే ఉంటాము, బట్ దీనిపైన ఇన్డెప్త్గా వెళ్ళాల్సి ఉంటుంది మనం. ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్, లీస్ట్ కామన్ మల్టిపుల్ అండ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఆర్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ జీసీడీ, గ్రేటెస్ట్ కామన్ డివిజర్. సో నెక్స్ట్ వచ్చేసి రేషియో ప్రపోర్షన్. ఇక్కడ వరకు అతను ఒక ఆర్డర్లో ఇచ్చాడండి, మనం ఈ ఆర్డర్ ఫాలో అయితేనే మనకు బెటర్గా ఉంటుంది. ఫస్ట్ నంబర్ సిస్టమ్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటూ డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, ఎస్సిఎఫ్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే రేషియో ప్రపోర్షన్స్. ఈ రేషియో ప్రపోర్షన్ పైన కొంచెం తరవుగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ మనకు డౌట్ రావచ్చు కొంతమంది బిగినర్స్కి, రేషియో ప్రపోర్షన్ ఇచ్చాడు, మరి దీంట్లో పార్ట్నర్షిప్, ఏజెస్ అట్లాంటివి కొన్ని మిస్ అయిపోయినాయి. అండ్ ఇంకా మనం గట్టిగా మాట్లాడితే అలిగేషన్స్ కూడా మిస్ అయిపోయినట్టుగా ఉన్నాయి. అయితే ఈ రేషియోస్ని వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రేషియో ప్రపోర్షన్లోనే మనకి ఏజెస్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సో అది కూడా ఒక రేషియో ప్రపోర్షన్లో కాన్సెప్టే. అండ్ ఇన్ ద సేమ్ థింగ్ పార్ట్నర్షిప్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఈ అలిగేషన్స్ ఒక్కసారి మనం ఇంకొంచెం క్లారిటీ తీసుకోవాలి, ఏ లెవెల్ వరకు అడుగుతాడని చెప్పేసి. అలిగేషన్ మిక్చర్స్ కూడా అది మనం రేషియో ప్రపోర్షన్ కిందనే ట్రీట్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఇంకొక ప్రాబ్లం ఉంది. కొంతమంది అనుకుంటారు దీంట్లో అలిగేషన్ మిక్చర్ లేదు, సో ఐ కెన్ స్కిప్ ఇట్ అవుట్. సో ఇక్కడ మనకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే లాస్ట్లో ఒక డేంజర్ వర్డ్ యూజ్ చేసిండండి. ఆ డేంజర్ వర్డ్ ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది సిలబస్ హీ హాజ్ యూజ్డ్ దిస్ ఈటీసీ ఎక్సెట్రా. అంటే ఇదే 100% అని కూడా లేదు. రేపు ఇంట్లో సిలబస్లో లేదు, నాకు ఈ క్వశ్చన్ ఎట్లా వచ్చింది అని మీరేం కంప్లైంట్ చేసినా కానీ మీకు 100% గ్యారంటీ అయితే ఉండదు. సో ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ టేకింగ్ గెస్సెస్. సో దానికి బదులుగా కరెక్ట్గా కష్టపడితేనే బెటర్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ రేషియో ప్రపోర్షన్. దీంట్లో ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఎక్స్ట్రాగా కవర్ చేసుకొని ఉండాలి. దీని తర్వాత ద వెరీ మచ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ పర్సంటేజెస్ అండి. ఈ పర్సంటేజ్కి మనం కొంచెం ఎక్కువ టైం ఇచ్చుకుంటాము మన క్లాసెస్లో, కుదిరినన్ని ఎక్కువ మోడల్స్ డిస్కస్ చేస్తాం.
అయితే మీరు ఈ ఆర్డర్ ఫాలో అయితే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. దానిలో ర్యాండమ్గా ఇచ్చేస్తారు, మనం మన కన్వీనియన్స్కి తగ్గట్టుగా ఆర్డర్ అనేది ప్రిపేర్ చేయాలి. సో ఎప్పుడైతే మనకు ఈ పర్సంటేజెస్ అయిపోయిందో, ఆఫ్టర్ దిస్ పర్సంటేజెస్ దీని కంటిన్యూషన్గా మనం సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ దెన్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మూడు కూడా ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. పర్సంటేజెస్ లేకుండా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం అర్థం చేసుకోలేము. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద కాన్సెప్ట్ కాల్డ్ పర్సంటేజెస్. సో ఈ మూడు కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయండి. మీరు ఎవరైనా ఇఫ్ యూ మే బీ ద బిగినర్ ఆర్ యూ మే బీ జాయిన్ ఫర్ కోచింగ్, సో యూ మే బీ స్టార్టింగ్ ద సెకండ్ రివిజన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఈ ఆర్డర్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అయితే ఉంటుంది, క్లారిటీ కూడా ఉంటుందండి. తర్వాత ఈ టాపిక్స్ అనేటివి ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి చూద్దాం. మెన్సురేషన్, ఇది దేనికి కూడా ఇంటర్లింక్ ఉండదండి. సో అది కంప్లీట్గా డిఫరెంట్. మనం దీంట్లో యాప్టీలో ఉన్న ఏ ప్రాబ్లమ్ని కూడా దానికి లింకప్ చేయలేం. మోస్ట్లీ అవి ఫిగర్స్ అండ్ ఫార్ములాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్. ఈ టైమ్ అండ్ వర్క్ దీంతో పాటు ఇంకొక వర్డ్ కూడా చెప్పొచ్చు, పైప్స్ అండ్ సీజన్స్. పైప్స్ అండ్ సీజన్స్. సో టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్స్ అండ్ సీజన్స్. సో అది దాంట్లోనే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది మనం రేషియోస్ని యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్ ఇచ్చున్నాడండి. సో టైమ్ అండ్ డిస్టెన్స్ అని సింపుల్ ఒక సింగిల్ లైన్లో అయిపోగొట్టేశాడు. సో మనకు ఉండాల్సిన క్లారిటీ ఏంటంటే, టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే నాట్ ఓన్లీ టైమ్ అండ్ డిస్టెన్స్, వీ హ్యావ్ టు గో త్రూ ద ట్రైన్స్ అండ్ boats and circular tracks అండ్ రేసెస్. ఇప్పటివరకు ఇచ్చిన మోడల్స్లో అయితే ఇవి చేయాలి. మనకి ఇంకా ఎస్కలేటర్స్ అని కొన్ని మోడల్స్ ఉంటాయి, బట్ ఇంతకుముందున్న క్వశ్చన్ పేపర్ ప్రకారం అయితే అంత ఇంపార్టెంట్ కాదు. ఒకసారి మనం అవి టైం ఉంటే ఆ ఎస్కలేటర్స్ అనే కాన్సెప్ట్ కూడా కంప్లీట్ చేస్తాం. సో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే ఒక సింగిల్ వర్డ్లో మనకి ఇంకా ఎన్ని ఉన్నాయండి, ఈ 5 కాన్సెప్ట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మీన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఒకటి తీసేస్తే ఎక్స్ట్రా 4 కాన్సెప్ట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ దాకా క్లియర్ కదండి. సో ఇప్పుడు ఈ రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో, దిస్ రిమైనింగ్ పోర్షన్ నేను సింపుల్గా మనం దీని రెగ్యులర్ లాంగ్వేజ్లో ప్యూర్ మ్యాథ్స్ ఆర్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అని చెప్తాం. ప్యూర్ మ్యాథ్స్ ఆర్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్లబ్ దిస్ మెన్సురేషన్ ఆల్సో ఇంటూ దిస్. సో అది మనం ఎట్లయినా నేర్చుకోవచ్చు, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో ఎక్కడ నుంచి అండి మనకి ఇది ప్యూర్ మ్యాథ్స్ ఆర్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్? ఫ్రమ్ దిస్ లెవెల్ ఆన్వర్డ్స్. ఎలిమెంటరీ ఆల్జీబ్రా, యాక్చువల్లీ ఆల్జీబ్రా అనొచ్చు, ఎలిమెంటరీ ఆల్జీబ్రా అంటున్నాడు అంటే మోస్ట్ ప్రాబబ్లీ బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, మరీ డిఫికల్ట్గా వెళ్ళడు అని దాని అర్థం అండి. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే జామెట్రీ అండ్ మెన్సురేషన్ అని అన్నాడు అక్కడ సిలబస్లో. నేను దాన్ని స్ప్లిట్ చేశాను. ఈవెన్ దెన్ స్ప్లిట్టింగ్ ఇట్, హీ మెన్షన్డ్ ఇట్ లైక్ జామెట్రీ అండ్ ట్రిగనోమెట్రీ. సో జామెట్రీ, ట్రిగనోమెట్రీ కలిపి ఉన్న క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, బట్ మనం అది ఇండివిజువల్గా నేర్చుకోవాల్సిందే, సపరేట్గా కూడా నేర్చుకోవాల్సిందే. రైట్. తర్వాత ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్లో మరీ ఇన్డెప్త్గా కాకుండా ఎలిమెంటరీ లెవెల్ మీన్స్ కొంచెం హై స్కూల్ లెవెల్లో అట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. సో దిస్ ఈస్ ద మ్యాథ్స్ సిలబస్. ప్లీజ్ కైండ్లీ కమెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, or you can contact me through my WhatsApp number, which is mentioned in the channel description. So if you are not subscribed till now, subscribe cheyandi so that meeku updates vastha untayi regarding all the examinations, and I'll be posting the useful videos, especially with respect to maths, reasoning and English also, and of course current affairs, most of the thing whatever it is useful for the examination. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కమెంట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను పక్కాగా. సో నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ గురించి అండి. వాట్ ఆర్ ద రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ వీ హ్యావ్? వన్ ఈజ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, థర్డ్ వన్ ఈజ్ జనరల్ అవేర్నెస్. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఏముంటుందండి? ఎనాలజీ, కంప్లీషన్ ఆఫ్ నంబర్స్, దట్ మీన్స్ నంబర్ సిరీస్, ఆడ్ వన్ అవుట్ నంబర్స్లో ఉంటుంది. ఆల్ఫాబెటిక్ సిరీస్ ఉంటుంది మనకి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్, కోడింగ్ డీకోడింగ్ కూడా దాని కంటిన్యూషన్ పార్ట్గానే ఉంటుంది. ఆల్ఫాబెటిక్ సిరీస్ అండ్ కోడింగ్ డీకోడింగ్. తర్వాత మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అని ఉంటాయండి. లైక్ మన క్వశ్చన్స్ మోస్ట్లీ మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్, ఇంటూ,
డివిజన్, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయి కూడా సమ్టైమ్స్ పర్సంటేజెస్ అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. క్వశ్చన్స్ విల్ బి లైక్ $A మీన్స్ A+B, A-B మీన్స్ A-B, ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సిమిలారిటీస్ అంటే ఒక 3 ఆప్షన్స్ ఇచ్చేసి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో డిఫరెంట్గా ఉన్నది ఏది అని అడుగుతాడు. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకి. నెక్స్ట్ రిలేషన్షిప్ అంటే అది మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వలేదు, బట్ దాని అర్థం ఏంటంటే దిస్ ఈజ్ బ్లడ్ రిలేషన్స్ అండ్ రిలేషన్షిప్స్ అన్నాడు. అనలిటికల్ రీజనింగ్, సో కొంచెం థియరిటికల్గా వస్తాయండి. సిలాయిజమ్స్, ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, ఇంపార్టెంట్, దానిపైన క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. జంబ్లింగ్, సో సీటింగ్ అరేంజ్మెంట్స్, పజిల్స్, జంబ్లింగ్స్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్, డేటా సఫిషియన్సీ, ఇవి కొన్ని థియరిటికల్ ఉన్నాయండి. ఏ థియరిటికల్ ఏమున్నాయి? స్టేట్మెంట్ కంక్లూజన్స్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, అండ్ తర్వాత మనకి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది గ్రాఫ్స్, తర్వాత డెసిషన్ మేకింగ్ అని ఒకటి వచ్చింది. మ్యాప్స్కి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అది మనం చూద్దాం వైల్ హ్యాండ్లింగ్ విత్ ద క్వశ్చన్స్ ద రెగ్యులర్ క్లాసెస్ వాట్ ఎవర్ యూ కాల్ ఫర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జిఎస్ ఉందండి. జిఎస్ నుంచి ఇప్పుడు మీకు ఇన్డెప్త్గా వెళ్ళట్లేదు, బట్ ఐ జస్ట్ రీడ్ అవుట్ ద నేమ్స్ సో దట్ యూ విల్ గెట్ సమ్ క్లారిటీ. అండ్ వీలైతే దేనిపైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది, సో టు స్కోర్ మోర్ అని కూడా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఐ విల్ ట్రై టు డూ దట్. కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఇది టోటల్గా ఏందండి కరెంట్ అఫైర్స్. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ పట్టుకొని కూర్చుంటారు. సో మనం ఎగ్జామినేషన్ డేట్ని బట్టి మినిమం 6 months, ఒక 6 months కరెంట్ అఫైర్స్ తరాఫ్గా ఉండాలి. దానిపైన మన టైముని బట్టి అప్ టు 9 months, ఇంకా టైం ఉంది అంటే 1 year చూసుకోవాలండి. బట్ 6 months అయితే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కరెంట్ అఫైర్స్. ఆ కరెంట్ అఫైర్స్లో కూడా ఇంకా చాలా ఉంటాయి. గేమ్స్కి సంబంధించిన సపరేట్ క్వశ్చన్స్ ఉంటాయి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ లిటరేచర్, మోనుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా. సో కొన్ని మనకి స్పెసిఫిక్ ప్లేసెస్ ఉంటాయండి వరల్డ్ వైడ్గా ఇంపార్టెన్స్ ఉన్నవి, అవి కూడా మనం చూసుకోవాలి. జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ అంటే మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అవన్నీ కూడా చూస్తాము. దాని తర్వాత వచ్చేసి హిస్టరీ అండి. ఇవి రెగ్యులర్ సబ్జెక్ట్స్, చాలామందికి ఐడియా ఉంటాయి. హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామికల్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సిస్టమ్. సింపుల్ ఎప్లాటీ అంతా మనకి ఏం చెప్తున్నారంటే హిస్టరీ, పాలిటీ, ఎకనమీ, జాగ్రఫీ. అది చెప్పకుండా ఇది ఇట్లా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు మనకి. ఇంకా చాలా ఉన్నాయి. కామన్ అబ్రివేషన్స్ అని, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే నేషనల్ హైవేస్, రైల్వేస్ అండ్ ఈ ఓషియన్స్ నుంచి ఉన్న మనకి రూట్స్ ఏముంటాయి అవన్నీ వస్తాయి. ఇండియన్ ఎకానమీ. తర్వాత మీరు ఒకటి కాన్సన్ట్రేట్ చేయాలి, చాలామందికి స్కోరింగ్ బట్ ఇగ్నోర్ చేస్తారు. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇది కొంచెం ఈజీ ఉంటుంది. ఇఫ్ యువర్ ఎడ్యుకేషన్ బిలాంగ్స్ టు ద కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ దెన్ ఇట్ ఈస్ ఈజీ టు యూ. ఈవెన్ దో మీరు ఒకవేళ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ మీకు లేకపోయినా సరే దీన్ని మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి దాని నుంచి మనకి. తర్వాత ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, దీనిపైన క్వశ్చన్స్ మ్యాక్సిమం దిగుతాయండి. లైక్ ఇప్పుడు కొత్తగా ఎవరికైనా అవార్డ్స్ వస్తూ ఉంటాయి, ఫేమస్ పర్సన్ ఎవరైనా చనిపోయి ఉంటారు, కొంతమందిని అంబాసిడర్గా సెలెక్ట్ చేస్తూ ఉంటారు, అట్లా ఏదో ఒక రకంగా న్యూస్లోకి వస్తారు సమ్ ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ ఆల్సో. ఫర్ సపోజ్ రీసెంట్గా ఇప్పుడు నెతన్యాహు వరల్డ్ వైడ్ లీడర్, అతను ఎవరో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అతనికి వేరే కంట్రీ వాళ్ళు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినారు. అట్లా కొన్ని ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైతే మనకి న్యూస్లో వస్తారో, నెతన్యాహు, ఐఎమ్ రిపీటింగ్ ద నేమ్, ఆయన ఎవరో తెలిస్తే మీరు కమెంట్లో చెప్పండి. తర్వాత ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, స్కీమ్స్ ఉంటాయి, వాటిపైన క్వశ్చన్స్ వస్తాయి. లైక్ అవి ఎప్పుడు లాంచ్ చేశారు, దాని పర్పస్ ఏంది, దాంట్లో ఇంకేమైనా కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే అవన్నిటిపైన కూడా మనకి క్వశ్చన్స్ అనేటివి దిగుతాయండి. తర్వాత ఫ్లోరా అండ్ ఫనా ఆఫ్ ఇండియా, ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇండియా, కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి వాటిపైన క్వశ్చన్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు ఒక ఆర్బీఐ అనేది ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, లైక్ సుప్రీంకోర్ట్ అనేది, అట్లా ఇంకా చాలా ఉంటాయి. నాబార్డ్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్. సో వాటిపైన కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఏ ఇయర్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేసినారు, ఎవరు చేసినారు, సో దానిపైన మనకి ఫర్దర్గా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి.
ఇంకా మీరు చూడాల్సింది ఇది ఒకటి ఉందండి, ఏంటది, మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ద ఎలిజిబిలిటీ అన్రిజర్వ్డ్, రిజర్వేషన్ లేని వాళ్ళు మినిమం 40% రావాలి. ఈడబ్ల్యూఎస్ 40, ఓబీసీ 30, ఎస్సీ 30, ఎస్టీ 25%. సో మీకు ఎన్ని మార్కులు వచ్చినా ఫస్ట్ ఈ మినిమం స్కోర్ అయితే రావాలి. ఇది వచ్చిన తర్వాత మీరు సెలెక్ట్ అవుతారా లేదా అది కాంపిటీషన్ని బట్టి, మెరిట్ లిస్ట్ని బట్టి ఉంటుంది. బట్ మినిమం అయితే ఇది మీకు వచ్చి ఉండాలండి. ఇది రాకుండా మీరు ఫర్దర్ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళలేరు. ఈ పర్సంటేజెస్ ఒకసారి మీరు చూసుకోండి జాగ్రత్తగా. సో అలాంగ్ విత్ ఫస్ట్ సిబిటి I want to discuss about the second stage computer based test which is simply called second CBT also. ఇక్కడ కొంచెం మారుతుంది. ఈ చేంజెస్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. దీనిపైన మనం తర్వాత ఇంకా ఫర్దర్గా ఇన్ డెప్త్గా వెళ్తాం. బట్ ఇప్పటికైతే ఫస్ట్ సిబిటి, సెకండ్ సిబిటి ఆర్ దే సిమిలర్ ఆర్ డిఫరెంట్ అనే క్లారిటీ మీరు తెలుసుకుంటే బాగుంటుంది. సో ఆర్ దే సిమిలర్ ఆర్ డిఫరెంట్ ఒకసారి చూద్దాం మనం. ఒకసారి నేను యాజ్ ది సెంటెన్స్ ఇక్కడ రీప్లై చేస్తున్నా. Shortlisting candidates for the second stage CBT shall be based on the normalized marks obtained by them in first stage CBT. అయితే నార్మలైజేషన్ అనేది కూడా మనకి ఫస్ట్ స్టేజ్ సిబిటీలో ఉంటుంది. అంటే మీకు వచ్చిన మార్కులు యాజ్ ఇట్ ఈస్ అన్నీ రావాలి ఉండదు, అది కొంచెం చేంజ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద నార్మలైజేషన్ ప్రొసీజర్. అండ్ ఈ సెకండ్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఇది ఆల్రెడీ మీకు నేను కవర్ చేసేసాను. The total number of candidates to be shortlisted shall be 15 times the community-wise vacancies post notified. సో ఇది ఏదైతే ఉందో మనకి ఎంతమంది నోటిఫికేషన్లో ఉన్నారో వేకెన్సీస్ దానికి 15 టైమ్స్ని సెకండ్ సిబిటీకి కాల్ ఫర్ చేస్తారన్నది ఇంపార్టెంట్. దాని తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏమైనా చేంజ్ అవుతుందా, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, మార్క్స్ ఎన్ని ఉన్నాయి, సేమ్ ఉంటాయా ఉండవా. సో చూడండి ఒకసారి 90 minutes ఇన్ సిబిటి ఆల్సో 90 minutes. వెరీ గుడ్. 120 questions. దిస్ ఈజ్ సిబిటి 2. మరి సిబిటి 1లో ఎంత ఉండే అండి, ఓన్లీ 100 questions. అంటే టైం పీరియడ్ ఈజ్ సేమ్, ద టైమ్ ఈజ్ సేమ్, బట్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 20 questions ఎక్స్ట్రా ఆన్సర్ చేయాలి. ఆ 20 ఎలా చేశాడు అంటే మ్యాథ్స్లో సిబిటి 1లో 30 ఉండే, నౌ ఇట్ ఈస్ వెంట్ అప్ టు 35. రీజనింగ్లో కూడా 30 ఉండే, ఇట్ వెంట్ అప్ టు 35. 5 యాడెడ్ హియర్. జనరల్ అవేర్నెస్లో 40 ఉండే, ఇట్ వెంట్ అప్ టు 50. సో +5 ఇన్ మ్యాథ్స్, +5 ఇన్ రీజనింగ్, +10 ఇన్ జనరల్ అవేర్నెస్. ఆ విధంగా 20 మార్క్స్ పెంచాడు. బట్ ద ట్విస్ట్ ఈస్ దట్ ద టైమ్ పీరియడ్ ఈజ్ సేమ్. అండ్ of course the negative marking condition is also same. Here also each question contains 1 mark and the negative marking will be 1/3 of it. సో ఇది ఒక్కసారి మనం క్లారిటీగా చూసుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్, ద సెకండ్ క్వశ్చన్ విచ్ అరైజెస్ ఈజ్ వాట్ అబౌట్ ద సిలబస్ ఫర్ CBT 2. Let us say I've practiced well, I worked hard, I cleared CBT 1. సో CBT 2లో ఏమవుతుంది, సిలబస్ ఏమైనా ఇంక్రీజ్ అవుతా డిక్రీజ్ అవుతా నువ్వు ఒక్కసారి చెక్ చేసుకుంటే దిస్ ఈజ్ ద సిలబస్ ఫర్ CBT. ఫర్ మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, ద సిలబస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్. నో చేంజెస్ హ్యాపెండ్ ఇన్ ద syllabus. In case if so, in the future, if there are any some changes, addition or deletion of the syllabus, most probably it won't happen. If that thing is happening, then they'll notify it separately. But as of now, syllabus for CBT 1 and CBT 2 is the same. There is no change in it. So condition is also same here. For CBT 2 also, for unreserved 40, EWS 40, OBC non-creamy layer 30, SC 30, ST 25. సో సేమ్ ఆ పర్సంటేజ్ కూడా ఇక్కడ సేమ్ పర్సంటేజ్ ఉందండి మనకి. అండ్ ఈ CBT 2 క్లియర్ చేసిన వాళ్ళకి కొన్ని పోస్టులలో మీరు ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది. ఆ ఎక్స్ట్రా వర్క్ యొక్క నేమ్ ఏంటి అంటే స్కిల్ టెస్ట్ రిక్వైర్మెంట్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్. అండ్ ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ 2 టెస్ట్లు అనేటివి మనం వేకెన్సీని బట్టి
you may have to cover. For suppose for the first post, goods train manager, only CBT 1, only CBT 2. There is no third test for typing or computer, whatever it is. A test అనేది లేదు. And similarly for post number 4, there is no థర్డ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ ఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది మనకి లేదు. ఈ రెండు పోస్టులు ఓన్లీ CBT 1 అండ్ CBT 2. And the remaining for 2 and 3, there will be a typing test. For the remaining post for 4 and 5, there is a computer based aptitude test. అంటే మనకి ఇది థర్డ్ స్టేజ్ ఆఫ్ ఫిల్టరేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది తెలియక చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పటి నుంచే టైపింగ్కి పోతూ ఉంటారు. సో అంత అవసరం ఉండదు. ఫస్ట్ వర్క్ హార్డ్ ఫర్ CBT 1 సో దట్ CBT 2 సిలబస్ షుడ్ ఆల్సో బీ కవర్డ్ హియర్. సో ఆ విధంగా మీరు కష్టపడితే, సిలబస్ మీన్స్ టఫ్నెస్, the difference between 1 to 2 will be most probably it is a toughness, and the time period for the second exam time will be less while comparing to CBT 1. సో ఇది మీరు కొంచెం క్లారిటీగా ఒక దగ్గర కాపీ చేసుకొని దానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద సిలబస్ ఆఫ్ RRB NTPC examinations. So from the bottom of my heart, all the very best for all the students, all the aspirants who are appearing for the examination. Thank you so much. Stay in touch. So if you still you don't subscribe to my channel, kindly subscribe. So I'll be helping you with respect to clearing the doubts, whether it can be regarding the examination or inside the examination, means about the syllabus and the doubts clarification. So itlanti doubts unna sare you can just approach me. I'll try my best to help you out in clearing this examination. Thank you so much.